గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా మిస్ కాకూడదని, గవర్నమెంట్ ఏది ఇచ్చినా గానీ అందిపుచ్చుకోవాలని, అంటే ఆ రకమైన సమాచార లోపం ఉండకూడదని అవి కూడా చెప్పుకుంటున్నాం గదండీ! ఆ మధ్య చాలా కాలం అయింది. సీనియర్ సిటిజన్స్ కార్డ్ అంటూ ఒకటి ఇస్తోంది గవర్నమెంట్. లైక్ ఆధార్ కార్డ్ లాగే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అట్లాగే ఉంటుంది. కానీ ఆధార్‌కి ఎంతైతే ప్రయాసపడాలో ఇక్కడ అంత పడాల్సిన అవసరం లేదు. మన గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి గదండీ! మీ గ్రామంలో, మీ వార్డులో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చెప్పేస్తే సరిపోతుంది, ఇచ్చేస్తారు. పెద్ద విషయం ఏం కాదండి. అంటే మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు తీసుకువెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ మ్యాప్ అయి ఉందో దానికి ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే చాలా కార్డులు ఉన్నాయి కదండి. ఆధార్ ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ ఉంది. ఇదెందుకు అంటారేమో. ఇది సీనియర్ సిటిజన్ కార్డు అండి. సీనియర్ సిటిజన్స్ బాగా పెరుగుతున్నారు దేశంలో, మీకు తెలిసిందే. అలాగని వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ప్రత్యేకంగా అందించాలి. ఇక ప్రత్యేకంగా సౌకర్యాలు కానీ బస్సులో సీటు దగ్గర నుంచి, ట్రైన్లో సీటు దగ్గర నుంచి ప్రత్యేకంగా కొన్ని చోట్ల క్యూలు ఉంటాయి కదండి. ప్రత్యేకంగా కొన్ని చోట్ల కౌంటర్లు కూడా ఉంటాయి సర్వీసు చేయటానికి, అంటే సీనియర్ సిటిజన్స్ కోసం అని. అవన్నీ వాడుకోవాలంటే ఈ కార్డు టక్మని జేబులో ఉందనుకోండి, తీసి చూపించేస్తే పని అయిపోతుంది. మరి ఈ కార్డు ఎలా పొందాలో చెప్పేశాను కదా. ఇంకేమున్నాయి బెనిఫిట్స్ అంటారా? ప్రత్యేకంగా ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు విషయంలో కన్సెషన్, సీటింగే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు ఉంటాయి కదండి, సేవింగ్స్ స్కీమ్స్. ఏ సేవింగ్స్ స్కీమ్కి వెళ్ళినా కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే 1-2% ఎక్కువ వడ్డీ ఇస్తారు కదా. ఈ కార్డు ఉంటే ఇమ్మీడియట్గా అవైల్ చేసేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ చాలా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఆ కార్డు, ఈ కార్డు, ఈ బాధ ఏమీ లేకుండా వన్ స్టాప్ షాప్ అన్నట్టు. అలాగే బ్యాంక్స్ అండి. బ్యాంక్స్ విషయంలో కూడా చాలా చోట్ల సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తూ ఉంటారు. అంటే ఇదే ఇలాంటివే డిపాజిట్స్, సేవింగ్స్ స్కీమ్స్ ఇలాంటి చోట కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని కూడా బాగా అందిపుచ్చుకోవచ్చు. ఇక ఇన్కమ్ ట్యాక్స్, ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఈ కార్డు ఉంటే ఇమీడియట్గా, అంటే ఈ కార్డు లేకపోతే రాదని కాదు, ఇంకా చాలా డాక్యుమెంట్స్, చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి కదా. ఈ బాధ అంతా తప్పించుకోవడానికి ఈ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. నేను చెప్పినవి చాలా, అంటే గుర్తున్న ఇంపార్టెంట్ అన్నీ చెప్పాను. ఇంకా చాలా చోట్ల చాలా ఉపయోగాలు అయితే ఈ కార్డుతో ఉన్నాయి. కాబట్టి ఈ కార్డు మిస్ చేసుకోవద్దండి. మిస్ చేసుకోవద్దంటే వెళ్ళి తీసుకోండి, వెళ్ళి తెచ్చుకోండి. పెద్ద విషయం ఏం కాదు. లేదు సచివాలయంలో స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసినా కానీ వస్తారు, సర్వీస్ చేస్తారు. ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇస్తున్నారు చూడండి, ఆయన అడిగినా సరిపోతుంది. లేదు అండి అప్పటికి పని అవ్వట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మీరైతే ఇలాగే చెప్తున్నారు అంటారేమో. అలాంటి వాళ్ళు 1100 అని ఒక హెల్ప్ లైన్ ఉంటుంది. దానికి ఫోన్ చేసినా వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.